వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలు రావాల్సిందేనన్నారు సీఎం జగన్. అంతే ఆత్మవిశ్వాసంతో అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. పేదవాడు బతకాలంటే వైసీపీ రావాలని, పేదవాడు బాగుపడాలంటే వైసీపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని నేతలకు సూచించారు. ఏ రాజకీయ నాయకుడు ఇవని ఆయుధాలను మీ చేతిలో పెట్టారన్నారు. ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత మీ మీదే ఉందన్నారు. చేయగలిగిందంతా నేను చేశా. మీ చేతుల్లోకి ఎవ్వడు, ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా. ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద, ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి. మంచి చేశాం, మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి. పోయి ఈసారి మాత్రం, లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి. ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 ఎంపీలు రావాల్సిందే. ఏ నాయకుడైనా కూడా ఒక అటువైపున 83,000 కుటుంబాలకు ఈ స్కీమ్లో ఇన్ని వేల కోట్లు, ఈ స్కీమ్లో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు, ఈ స్కీమ్లో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు, ఈ స్కీమ్లో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నప్పుడు అటువైపున ప్రత్యర్థికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖచ్చితంగా మానవ్. ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాష్ వార్. గుర్తుపెట్టుకోండి. పేదవాడు ఒకవైపున, పెత్తందారులు మరోవైపున.